అనాథ అనే మూవీ చూశాను భయ్య. చాలా 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 బాగుంది. నిజంగా సూపర్ హిట్ మూవీ. నా కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి భయ్య. అసలు లవ్ స్టోరీ అంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ ట్రూ లవ్ అనేది లేదు. నిజంగా చాలా సూపర్గా చేశారు శ్రీంద్ర గారు. అన్న చాలా బాగా చేశారు అన్న సినిమా. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మరో పవన్ కళ్యాణ్ వచ్చిండయ్యా. ఆ స్టెప్స్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, ఆ ఫైట్లో నరుకుతుంటే మామూలుగా ఒక లెవెల్లో ఉంది. సినిమా గురించి అయితే కంటెంట్ గురించి మాట్లాడుకుందాం అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథ అనే మీనింగ్ తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథ అంటే ఏంటి అనుకుంటారు కదా. అనాథ అనేది గురించి ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, దా అంటే ధర్మపత్ని, అంటే భర్తలో సగం అన్నట్టుగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్. చాలా క్లియర్ కట్గా చాలా చక్కగా చూపించారు సినిమా. ఇక సినిమా విషయానికి వస్తే ఒకటే మాట అన్న, ఇలాంటి సినిమాలు అయితే రావు భయ్య. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అలాగే నిజంగా శ్రీంద్ర అన్న గురించి అయితే ఒకటే క్లియర్ చెప్తా. అంటే హీరోగా ఈ రోజుల్లో ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా చేయడమే చాలా కష్టం. అలాంటిది ఈ సినిమాకి హీరోగా, ప్రొడ్యూసర్గా, స్క్రిప్ట్ రైటర్ ఇలాంటి అసలు క్రియేట్ అన్న. నిజంగా అంటే ఇన్ని డిపార్ట్మెంట్లు మేనేజ్ చేసుకుంటే సినిమా చేయడం. అదే మ్యూజిక్ అంటే మీరు మామూలుగా చేయలేదు కన్నా. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే ఒక ప్రొడక్షన్ పెద్ద సినిమా నుంచి మేమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆడియన్స్ అంతకు మించి ఇచ్చారు. చాలా బాగుంది. అలాగే ఇద్దరు హీరోయిన్ కూడా చాలా క్రేజీగా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఆ లాస్ట్ ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. రొమాన్స్ లేదనుకుంటాం కానీ ఈ సినిమాలో రొమాన్స్ ఉంది భయ్య. నిజంగా అందుకనే చెప్పినా కదా, తెలుగు ఇండస్ట్రీకి మరో పవన్ కళ్యాణ్ వచ్చాడు. అసలు క్రేజీ, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సినిమా పేరు అనాథ. ఆ పదం ఏంటంటే మనకి చూడడానికి ఏంటంటే చాలా జాలీగా ఉంటది. సో ఆ సినిమాలో కూడా సేమ్ అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఎమోషన్ కొట్టుకొచ్చారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ రోజుల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా రావాలి. సో ఈ సినిమా చూడగానే నాకు అదే అనిపించింది. లాస్ట్ లో ఎమోషన్, హార్ట్ టచింగ్ అయితే క్లైమాక్స్ అదిరిపోద్ది. ఇంకా ట్విస్ట్ కూడా మామూలుగా ఉండదు ఇంకా. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ హీరో గారు ఇక్కడ ఉన్నారు అన్న, హాయన. అండ్ సినిమా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశారు మీరు. అసలు ఈ ప్రొడ్యూసర్ కింద దాంతో పాటు బీజిఎం కూడా మీరే కొట్టారంట కదా? ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేనే చేశాను. అంటే మీరు బాగా ప్రొఫెషనల్ గా మ్యూజిక్ డైరెక్టర్. ఇది నా రెండో మూవీ. ఓ నైస్ నైస్. సో ఖచ్చితంగా ఈ సినిమా చూసినాక మీ ఫస్ట్ మూవీ కూడా మాకు చూడాలనిపిస్తుంది. మొండి మొగుళ్ళు పెంకి పిల్లాలని 2008 లో చేశాను. మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి. మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి. మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి. సో ఖచ్చితంగా అయితే ఆ సినిమా కూడా చూడాలన్నా. కానీ ఏదైనా సరే సినిమాలో అనాథ అన్నారు కానీ అనాథలో రొమాన్స్ కూడా చేస్తారని సినిమాలో తెలిసిందన్న. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజంగా ఒక సినిమా ఏంటంటే ఒక మంచి ఓరియంటెడ్ మెసేజ్ కూడా ఎలా అంటే ఈ రోజుల్లో ఎవరైనా ప్రేమించాలన్నా, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నా, లేదా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా సరే క్యాస్ట్ దేనికైనా సరే కులాలు మతాలు కొట్టుకుపోతున్నారు జనాలు. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని మనం మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం, పెళ్లి చేసుకోవాలనుకుంటాం, తనే మన జీవితం అనుకుంటాం, మనం ఆ జీవితం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, పెద్దల పెళ్లిళ్ళు ఒప్పుకోక కులము పరువు అని చెప్పేసి సొంత కూతురిని కానీ తండ్రిని కానీ చంపేసుకుంటున్నారు, కూతురిని కానీ కొడుకుని కానీ. సో సొసైటీలో ఇక్కడే కాదు ప్రతి చోట ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. సో ఇది అందరినీ ఒక సినిమాకి ఏంటంటే రియల్ లైఫ్ ని కళ్ళకి అద్దినట్టు చూపించారు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజంగా నచ్చింది. ఖచ్చితంగా మీ మొండి మొగులు పెంకి పిల్లలు కూడా చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను సినిమా అది కూడా. సో ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా 5 out of 4.5 ఇచ్చేవచ్చు అన్న. ఆ మీద ఆఫ్ కూడా ఎందుకు అన్నానంటే అనాథని చెప్పి రొమాన్స్ చేశారు. సో దానికి సో వేళ ఓవరాల్ గా అంతా చాలా బాగా నచ్చింది. కానీ ఆ క్లైమాక్స్ లో బీజిఎం అంటే సినిమా అంతా ఒక ప్యాటర్న్ వెళ్తే క్లైమాక్స్ బీజిఎం మాత్రం హైలైట్, నిజంగా హైలైట్ అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఖచ్చితంగా మీరు బయట ఎవరికైనా మ్యూజిక్ ఇస్తే ఎలా కొడతా తెలియదు కానీ మీ స్వయంగా మీరు కొట్టారు చూసాం మీ సినిమాకి, అది నిజంగా ఇంకో ట్విస్ట్ అనమాట. సో ఇలానే మీరు ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలి. మీ సినిమా చూసి మేము మళ్ళీ వచ్చి రివ్యూ చెప్పాలి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అనాథ మూవీ చూసి వస్తున్నాం. కులం మతం జనం ఆ డ్రాప్ లో సినిమా లాస్ట్ వరకు లాక్కేదండి. నిజంగా సార్ తండ్రి సెంటిమెంట్ ఏమి ఇచ్చారు సార్. నిజంగాను ఒకవైపు తండ్రి మెచ్చుకోవచ్చు, ఒకవైపు తండ్రి తిట్టాలన్నమాట. అంటే కూతురిని కూడా అలా చేశాడు అంటే తను కూడా ఎంతో ఫస్ట్ నుంచి కూడా కని పెంచి అన్ని చూసి కూతురు చేసినట్టు ఎవరికైనా అది బాధ అయితే ఉంటది. ఎందుకంటే నేను తండ్రిని, మరి నాకు బాధ ఉంది, మరి ఉంటది, నాకు కూతురు ఉంది. కాకపోతే సినిమా స్టోరీ రైటరు, హీరో, బీజిఎం, ప్రొడ్యూసర్ అబ్బాబ్బాబ్బా ఏ సార్ మరి డైరెక్షన్ ఎందుకు చేయలేదు? డైరెక్షన్ ఎందుకు వదిలేరు మీరు? అసలు ఎందుకు వదిలేరు మీరు? అసలు లేదు, మామూలుగా కాదు భయ్యా. సినిమా పేరు అనాథ అని ఏదో సామాన్యంగా అనాథ కదా అని సామాన్యంగా అనాథగా, కానీ అందులో అనాథ లెక్కలు మాకు అయితే కనిపించలేదు. సినిమా అంతా వేరే లెవెల్ అయితే లాస్ట్ వరకు నిజంగానే రొమాన్స్ ఏంటి సిస్టర్స్ తో 2 సాంగ్లు, అయ్యో ఇప్పుడు చేసే వరకు కనిపించదు. ఇద్దరు సిస్టర్స్ తో 2 సాంగ్లు, మళ్ళీ ఐటమ్ సాంగ్
అన్ని సాంగ్స్ సూపర్ భయ్య నిజంగాను. ప్లీజ్ డోంట్ మిస్ ఈ 2024లో నవంబర్ లాస్ట్ ఇది రోజు సూపర్. ఈ 2024లో మంచి గుడ్ సినిమా ఏదంటే అనాథ అండి. సూపర్ సార్. అలాగే మీరు ఇంతకు ముందు కూడా వేరే సినిమా తీసారని తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ అంట. నిజంగా అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే నెక్స్ట్ ఇంకా మరి దేవశ్రీ ప్రసాద్ గారి తర్వాత మీరేనేమో నాకు నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే చూస్తే వదలరు. ఈ సినిమా అయితే చాలా బాగుందండి అనాథ. డోంట్ మిస్. నిజంగా పిల్ల పెద్ద అందరూ కూడా చూడండి. అసలు ఈ సంవత్సరంలో 2024 మిస్ అవుతుంది సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ రోజు మేము మూవీ చూసాము అనాథ అనేసి. అందులో క్యాస్ట్ పరంగా కానీ ఇట్లాంటి రాడాలు ఉండకూడదు, కానీ ఈ మూవీలు అన్ని చూపించారు. బాగుంది. రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ, మరియు అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఇంకా బాగుంది. ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. కాకపోతే అమ్మాయిని చంపడం అనేది కొంచెం ఈ సినిమా ఏంటి ఇలా ఉంది అని అనిపించింది ఇంటర్వెల్ కి ముందు. తర్వాత చూస్తే అర్థమైపోయింది సినిమా చాలా బాగుంది. అసలు ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగుంటది. సూపర్ అండి సినిమా. అసలు వచ్చి చూడండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సార్. అన్న ఇప్పుడే చూసాను అనాథ సినిమా అయితే మామూలుగా లేదన్న. చాలా మంచి సినిమాని తీసుకొచ్చారు అన్న. సూపర్ గా చేశారు. ఫైట్స్, సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే మామూలు విషయం కాదు. ఒక హీరోగా చేయటం అంటే చాలా కష్టం. మ్యూజిక్ అన్న ఇచ్చి పడేసే ఉన్నా. చాలా మంచి మ్యూజిక్ చూస్తున్నాం సేపు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మ్యూజిక్ అయితే ఆ ఐటమ్ సాంగ్ ఉంటది. ఏం చెప్పమంటే ఆ స్టెప్స్ గానీ ఆ సాంగ్స్ గానీ చాలా బాగున్నాయి. మంచి కంటెంట్ అన్న. లవ్ స్టోరీ మీద ఆ లవర్స్ కి సంబంధించిన స్టోరీ అన్నమాట. చాలా చాలా నీట్ గా ఉంది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమాని. సో పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా అన్నమాట. సో ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కానీ సో మిగిలిన స్టోరీ అంతా చాలా నీట్ గా వెళ్తుంది అన్న. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా అని వదిలేయకండి. ఒక మంచి సినిమా అనాథ. ఆ టైటిల్ లోనే ఒక మంచి రెస్పాన్స్ ఉంది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే అనాథ మూవీ చూసానా. ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, దా అంటే ధర్మపత్ని. వీళ్ళు ముగ్గురు మన హీరో గారి లైఫ్ నుంచి ఎలా దేన్ని ఎటు దారి తీస్తుంది అనేదే సినిమా. సో ఎలా తీసుకెళ్లాలంటే మెల్లగా జయ్యి అని లేస్తుంది సినిమా. మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ సార్ ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ లో అమ్మాయి వచ్చింది వయసు. అక్కడి నుంచి సినిమా ఇంకా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా వెళ్ళిపోయింది. అది బాగా నచ్చింది నాకు. అన్న ఇదిగో ఇలాంటి మంచి సినిమాల పేరు అనాథ అవ్వచ్చు, కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం సినిమాని అనాథలా వదిలేరు. ప్రతి ఒక్కరు తమ సినిమాలా భావిస్తారు. ఎందుకంటే ఎంత మంచి కంటెంట్ ఉంది. కులం 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 ఉసినా మొలతాల్లా తయారు. ఎన్ని రోజులు నా కులాల గురించి అంటే కులాల కోసం ఎన్ని ప్రాణాలు తీసుకుంటారన్న. సో దాని గురించి ఒక మంచి సినిమా తీశారు. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. హీరో గారు, మ్యూజిక్ డైరెక్టర్, సో అన్ని తనే చేశాడు. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. హాయ్ అండి. ఇప్పుడు అనాథ మూవీ అనే సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, డి అంటే ధర్మపత్ని అనే మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఒక సినిమా ఇన్ని సినిమాలు చూసాం కానీ ఈ సినిమా వేరియేషన్ అయితే చాలా బాగుంది. ఈ ఒక హీరోగా కాకుండా డైరెక్టర్ కన్నా సారీ మ్యూజిక్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా, హీరోగా చాలా బాగా, ప్రొడ్యూసర్ గా చాలా బాగా డైరెక్షన్ చేశారు. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఒక యాక్టింగ్ కాదు, ఇందులో రొమాన్స్ కూడా ఉంది. చాలా బాగుంది. ఫ్లట్టింగ్ కూడా బాగా చేస్తారు. హీరో గారు చాలా బాగా చేశారు. ఒక ఫ్లట్టింగ్ కానీ రొమాన్స్ కానీ చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా చాలా హైలైట్ గా ఉంది. తనకు తానే మ్యూజిక్ చేయడం అనేది చాలా బాగా తీశారు. ఈ సినిమా అందరూ ఎంకరేజ్ చేయాలని, చిన్న సినిమానే కాకుండా ఇంకా ఇంకా పెద్ద సినిమా లాగా వచ్చి జనాలందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అమ్మ నాన్న క్యారెక్టర్ అయితే, తండ్రి క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుంది. కొత్తగా చూపించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరింది భయ్య ఈ సినిమాలో. లాస్ట్ ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అనాథ మూవీ చూసాను. అసలు ఆ మూవీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ లవ్ స్టోరీని చాలా బాగా తీశారు. కొత్త యాంగిల్లో లవ్ స్టోరీని తీశారు. మన హీరో గారు ఇక్కడే ఉన్నారు. అసలు సారు ఒక హీరోనే అనుకున్నాను, కానీ ప్రొడ్యూసర్ ఈయనే, మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే, స్టోరీ రైటర్ ఈయనే. ఒక మనిషిలో సాంగ్స్, లిరిక్స్ కూడా సారేనంట. అసలు ఒక్క మనిషిలో ఇన్ని యాంగిల్స్ అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. కంగ్రాచులేషన్ సార్. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు కులపిచ్చి ఇంకా 2024 ఇది అయినా కానీ మారట్లేదు. ఎవరు లవ్ చేసుకుంటే మర్డర్లు చేయటం, కొడుకుని చంపేయటం, కూతురుని చంపేయటం, ఇది అసలు ఇంకా మారట్లేదు. దీన్ని మనకి బయట జరుగుతున్న దాన్ని అసలు కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. అనాథ, ఆ అంటే అమ్మ, నాన్న, నా అంటే నాన్న, దా అంటే ధర్మపత్ని. ఈ ముగ్గురు హీరో లైఫ్ లో నుంచి కోల్పోతే హీరో పడ్డ స్ట్రగుల్స్ కానీ, నెక్స్ట్ ఎట్లా పగ తీర్చుకోవటం, అవన్నీ బాగా చూపించారు.
డైరెక్షన్ కూడా ఎరగదీశారు సారు. డైరెక్టర్ అన్నా శెట్టి అని డైరెక్టర్. కర్ణాటక డైరెక్టర్ గారు డైరెక్షన్ అయితే బాగా చేశారు. ఆయన ఇంకా మంచి మంచి డైరెక్షన్ లో మంచి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. హీరో గారికి అయితే అసలు మంచి ఫీచర్ ఉంది. అసలు యాక్టింగ్ మాత్రం ఎరగదీసేస్తారు భయ్య. ప్రతి ఒక్కళ్ళు థియేటర్ వచ్చి ఈ సినిమాని చూడండి. చిన్న సినిమా అని తక్కువ చేయకుండా మీరు థియేటర్కి వస్తే నలుగురికి చెప్తారు. అట్లా ఉంటది ఈ సినిమా. నలుగురికి చెప్పి ఆ నలుగురు వచ్చేలా చేస్తారు. మీకే నచ్చుతుంది. నాకు నచ్చింది ఈ సినిమా, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతిదీ ఎమోషన్ కానీ లవ్ రొమాన్స్ అన్ని ప్రతిదీ పక్కా ఎంటర్టైనర్ గా ఉంది సినిమా. థ్యాంక్ యూ భయ్య. ఇప్పుడే సినిమా చూసాం భయ్య. అనాథ పేర్లోనే ఉంది భయ్య అనాథ అని. అనాథ అంటే ఏంటి? ఎవరు అమ్మ నాన్న లేని వాళ్ళని అనాథ అంటారు. సో ఇక్కడ ఏంటంటే అనాథ టైటిల్ ఇచ్చారు. ఆ అంటే ఏ అంటే ఏంటి? అమ్మ. ఎన్ అంటే నాన్న. డి అంటే ధర్మపత్ని అంటే వైఫ్. సో ఈ ముగ్గురిని కోల్పోతే ఎలా ఉంటాడు ఆ మనిషి అనేది చూపించాడు హీరో గారు. హీరోగా కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కమ్ ప్రొడ్యూసర్ గా హీరోగా చేశారు, ప్రొడ్యూసర్ గా చేశారు. ప్రొడక్షన్ బాగున్నాయి, స్టోరీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. డైరెక్షన్ మాత్రం వదిలిపెట్టారు ఎందుకు తెలియదు, కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా వేరే ఉంది. అనాథ టైటిల్ తగ్గట్టుగా పెట్టారండి సినిమా. అంటే ఈ రోజుల్లో మనం ఈ రోజుల్లో కాదు చాలా రోజులు చూస్తుంటాం. అంటే బయట ఎక్కడెక్కడ చూస్తున్నాం కుల పిచ్చి మత పిచ్చి అనేవి చాలా ఉంటాయి. సో ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే అంటే ప్రేమించిన తర్వాత అంటే ఎక్కడైనా చూస్తుంటాం, చాలా చూస్తుంటాం మూవీస్ లో. సో అంటే ఈ కుల పిచ్చి మత పిచ్చి అనేది చాలా ఉంది. అది బాగా చూపించారు. ఏంటంటే ఒక అమ్మాయిని మనం ప్రేమిస్తే కులం ఏంటి వాడేంటి వీడంటే అని చెప్పి అమ్మాయిని చంపేయడం, ఆ తండ్రి ఆ అమ్మాయిని చంపేయడం, ఇదంటే మనం ఎక్కడ చూస్తున్నాం. కానీ సినిమా మాత్రం వేరే విధంగా చూపించారు. మ్యూజిక్ కానీ పాటలు కానీ డాన్స్ కానీ అన్ని ఓవర్గా సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కరు బాగుంది. హీరో గారు డాన్స్ మాత్రం కుమ్మేశారు. ఐటమ్ సాంగ్ కానీ రొమాంటిక్ ఏంటి రొమాంటిక్స్ కానీ అసలు వేరే అంటే వేరే. అనాథలు కూడా రొమాంటిక్ చేసినట్టుగా చూపించారు. అంటే సినిమాకి తగ్గట్టుగా టైటిల్ అది. కానీ సినిమా నిజంగా అనాథకు తగ్గట్టు అంటే టైటిల్ దగ్గర చాలా బాగుంది. హీరో గారు కూడా కంటెంట్ కూడా మామూలుగా లేదు. ప్లస్ బిగినింగ్ నుండి ఎండింగ్ నుండి చాలా ఎంజాయ్ చేస్తారు. సెంటిమెంట్ మాత్రం బాగా చూపించారు. ప్రతి ఒక్క పాటలు కానీ మ్యూజిక్ మాత్రం అది బీజే మాత్రం ఇచ్చి పడేస్తారు. మీరైతే సూపర్ అనిపించింది పాటలు. హీరో గారు ఈ సినిమాకి మళ్ళీ కంగ్రాట్స్. మీకు ఈ సినిమా కాదు, మీరు ఆల్రెడీ ఇంతకు మీ సినిమా చూశాను, మొండి మొగ్గులు పెంకి పిల్లలని, అందులో కూడా చూశాను. ఇది రెండో సినిమా మీది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా కమ్ హీరోగా ఇందులో చూసాం, ప్రొడ్యూసర్ గా చాలా అంటే చాలా బాగుంది. అనాథ అమ్మ నాన్న ధర్మపతి అంటే వైఫ్ లేనివాడే ఇందులో అనాథ. సో అది చూపించారు టైటిల్ తగ్గట్టు. సినిమా ఓవరాల్ గా రేటింగ్ వచ్చేసి 4 ఇస్తాను. పక్క చెప్తున్నా కదా, సినిమా అంటే వేరే లెవెల్ సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాలి సినిమా చూస్తేనే. అంటే నాకు ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే అమ్మ నాన్న లేకుంటే ఎలా ఉంటది, వైఫ్ కూడా చనిపోతే ఎలా ఉంటది అని ముగ్గురు బాగా చూపించారు. సినిమా ఓవరాల్ గా వేరే అంటే వేరే చెప్తున్నా కదా, మామూలు విషయం కాదు. ప్రొడ్యూసర్ గా హీరోగా తమ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం ప్లస్ హీరోగా చేయడం, ఇన్ని యాంగిల్స్ లో ఇన్ని ఇదిగా మేము చూడాలనుకోలేదు. వేరే అంటే వేరే చూసాము. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా శ్రీ ఇంద్ర అనే పేరు ఇండస్ట్రీలో గుర్తు పెట్టుకుంటాడు తీశారు. పక్కా మీకంటూ ఒక స్థానం ఉంటది. ఆ కలమ్మ తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా ఇంకా ముందుగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ అన్న. హార్డ్లీ కంగ్రాచులేషన్స్. మూవీ మంచి మెసేజ్ ఉంది. అనాథ అసలు మీనింగ్ ఏందనే తెలుస్తుంది ఖచ్చితంగా. అనాథకి మీనింగ్ ఏందని తెలుస్తుంది మూవీ. నేను మూవీలో చాలా పాయింట్స్ ఉన్నాయి, అది నేను చెప్పదలుచుకోలేను రివ్యూలో. ఖచ్చితంగా మూవీ చూడాలి మూవీ లవర్స్ గా ఆడియన్స్ అందరూ. అండ్ ఈ మూవీలో కూడా ఒక లవర్స్ కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. ఓరియంట్ పరంగా, క్యాస్ట్ రిలీజియన్ పరంగా. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కూడా చాలా మంది కుల పిచ్చితోటి పేరెంట్స్ ఉన్నారు కూడా లవ్ రిలేటెడ్ గా. ఈ మూవీ ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి వండర్ఫుల్ మెసేజ్ అయితే అనుకుంటున్నాను. అదేవిధంగా స్టోరీ, స్క్రీన్ ప్లే కట్ చేసుకుందాం. స్టోరీ డైరెక్షన్ స్టోరీ ప్రొడ్యూసర్ మ్యూజిక్ మీరే చేశారు. ఒకళ్ళే చేయడం అది చాలా రిస్క్ కెరియర్ లో కూడా. ఏంటంటే మూవీ అనేది ఒక 10 మంది కావాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కావాలి. అందులో అలాంటిది మీరు 4 డిపార్ట్మెంట్ మీరే కంట్రోల్ చేశారు. అది హ్యాట్స్ ఆఫ్. మూవీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ప్యాషన్ ఉందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది మీది. అండ్ మోర్ ఓవర్ మీది సెకండ్ మూవీ, ఇంకొక థర్డ్ మూవీ ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్. అండ్ అదే విధంగా ఈ మూవీస్ లో కూడా మీరు 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. చాలా బాగుంది. 4 లాంగ్వేజెస్ లో ప్రతి తమిళ్, కన్నడలో కూడా వచ్చింది, మనకి తెలుగులో కూడా ఉంది. ఆల్మోస్ట్ మన తెలుగు ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు మూవీ చూసారన్న హోప్ తో కంగ్రాచులేషన్స్ అన్న. మూవీ మంచి మెసేజ్ తగ్గింది. ఆల్ ది బెస్ట్. అండ్ మరెన్నో మూవీస్ రావాలని కోరుకుంటూ, అండ్ మరెన్నో మూవీస్ లో కూడా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా మంచి మంచి రోల్స్ ని ఎంటర్టైన్మెంట్ చేసి మమ్మల్ని కూడా లాగితే చాలా బాగుంటుంది. డెఫినెట్ కంగ్రాచులేషన్స్ అన్న. ఇప్పుడే అనాథ మూవీ చూసామన్నా. కంటెంట్ మాత్రం చాలా బాగుంది. అనాథ సినిమా సాంగ్స్ అని అదిరిపోయింది. మొత్తం సినిమా అయితే బాగుంది. డాన్స్ స్టెప్పులు కూడా బాగుంది. యాక్టింగ్ బాగా చేశారు. సినిమా బాగా అదిరిపోయింది సార్. తెలుగు ఆడియన్స్కి నేను చెప్పాలదలుచుకున్నది ఒకటే అండి. అనాథ అనే టైటిల్ నేను పెట్టాలనేది ప్రతి ఒక్కడికి అనాథ అనే టైటిల్ ఇక్కడ హార్ట్లో వస్తుంది. ఎందుకంటే ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, దా అంటే ధర్మపత్ని. ఈ ముగ్గురు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటారు.
ఈ ముగ్గురు లేకపోతే ఎవరైనా జీవితం అనాథే. కానీ ఒక్కొక్కసారి అనాథ అనే సబ్జెక్టు వచ్చేసరికి స్కూల్ పిల్లలు తల్లిదండ్రులను వదిలి స్కూల్కి వెళ్ళినప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు ఆ క్షణం అనాథే. ఇంకోటి స్టడీ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అనాథే. ఆ 5 నిమిషాలు ఎవరైనా అనాథ అవ్వాల్సిందే. అంటే ఒక 5 సెకండ్ అయినా అనాథ అవ్వాల్సిందే. తల్లిదండ్రులు ఉంటేనే లేకుంటేనే అనాథ కాదండి. తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా బ్యాడ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్గా మనల్ని అనాథను చేస్తుంది. ఒక్క సెకండు. అది నేను ఆ మైండ్లో పెట్టుకొని 2021లో చేశానండి. చాలా కష్టపడి 3 కోవిడ్స్ నా అనాథ మూవీ నుంచెల్లే వెళ్ళాయి. అయినా నేను ఆ అనాథ అనే టైటిల్ని పట్టుకొని అనాథకు ఎన్ని కష్టాలు వచ్చాయో, అనాథ సినిమా తీసిన హీరోగా, ప్రొడ్యూసర్గా అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆ కథని ఎంచుకున్న నాకు కూడా అన్ని కష్టాలు వచ్చాయి. అయినా నేను 100%గా మనోధైర్యాన్ని నింపుకొని నేను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాను. మూవీ ఓన్ రిలీజ్ చేశానండి. కన్నడ అండ్ తెలుగు ఇద్దరు, కన్నడ ప్రజలు కావచ్చు, ఇటు తెలుగు ప్రజలు కావచ్చు, చాలా 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 రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం ఉన్నది. నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చారు తెలుగు ఆడియన్స్. లవ్ యూ తెలుగు.